అందరికీ నమస్తే అండి. ఈరోజు హనీ మూవీ అయితే చూడటం జరిగిందండి. ఆల్మోస్ట్ థియేటర్ అయితే ఫుల్ అయింది. కొంచెం కొన్ని సీట్లు అయితే ఖాళీగా ఉంది. నేను ఏదో మూవీ అనుకుని ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఏముంటుంది అన్నట్టుగా వెళ్ళాను. మూవీ అయితే చాలా మటుకు బాగుందండి. ఒక సస్పెన్స్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బిట్ ఏమవుతుంది, ఒక థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ మనం మూవీ మొత్తం చూడగానే ఇంతేనా అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, మంచి కాన్సెప్ట్ ఉంది. అది ఎలాగా నేను రివీల్ చేయను, కానీ ఇది నేను స్పాయిల్ చేయదలుచుకోవాలా. ఎందుకంటే కొంతమంది మూవీ లవర్స్ ఉంటారు, మనం బిట్ చెప్పామంటే ఆ థ్రిల్లింగ్ పోతుంది. ఒక మూఢనమ్మకం మీద సాగే ఒక స్టోరీ అనమాట. అసలు చాలా బాగుంది. చిన్న పాప ఉంటుంది యాక్టింగ్. అసలు తను ఆ వయసులో యాక్టింగ్ చేసిందంటే అసలు నాకైతే బాగా ఇదనిపించింది అనమాట. నా వీడియోస్ కూడా నేను అంత యాక్టింగ్ చేయలేను. అసలు చాలా ప్రతి బిట్కి తను ఆ క్యారెక్టర్ బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. నాకు ఆ చిన్న పాప ఒక తన మీదే స్టోరీ మొత్తం బాగా నడుస్తుంది. ఎందుకంటే ఒక పిల్లి ఆ పాప మీద జరిగే ఈ కాన్సెప్ట్ చాలా మట్టుకు ఉంటుంది. అసలు ఎక్కడ తడుము కూడా పాప చాలా బాగా యాక్టింగ్ చేసింది. మనకి ప్రతి సీన్ ఒక సీట్లో మనం అలా కూర్చుని పోతాం అనమాట. నెక్స్ట్ ఏంటి ఫస్ట్ హాఫ్ కూడా అలాగే ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంటుంది. కానీ లాస్ట్ మొత్తం మూవీ చూసిన తర్వాత ఇదేనా అనిపిస్తుంది. కానీ మంచి మెసేజ్ మాత్రం ఉందండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక మూఢనమ్మకం మీద జరిగే అసలు ఇదనమాట. అంటే మనం ఇలా చేయకూడదు, ఇది రాంగ్ అని ఒక మెసేజ్. ఎందుకంటే ఎవరో చెప్తే మనం వినవండి. కొన్ని మూవీస్ కొంతమంది హీరోస్ చెప్తేనే మనం వింటాం, మనం నమ్ముతాం కూడా. సో నా అభిప్రాయం నేను చెప్పాను. ఇంకా మీకు ఎలా నచ్చిందో ఈ మూవీ చూసిన కొంచెం మన మెసేజ్ కామెంట్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చింది. 2 hours రన్ టైము. అలా మనల్ని సీట్లో కట్టిపడి వస్తుంది. అది చిన్న మూవీ అయినా సరే మెంబర్స్ చాలా తక్కువ ఉంటారు, కానీ మనకు అంత ఆలోచన రాదనమాట. ఏంటి ఎంతమంది ఉన్నారని, నెక్స్ట్ ఏంటి అని ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సైడ్ క్యారెక్టర్స్ అందరూ మనం చూడదగిన ఫేసెస్, చాలా లుక్ ఉన్నారు, అందరూ బాగున్నారు. సినిమాని కంపల్సరీ చూసి ఎంకరేజ్ చేయండి. మూవీ అయితే 1 time వాచ్, కానీ మనం పెట్టిన అమౌంట్కి లాస్ ఉండదు. నేను బాగుందంటేనే బాగుందని చెప్తాను ఫ్రెండ్స్. మీకు నేను లాస్ చేయను. మీరు అయితే వెళ్ళి మీరు కొంచెం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతారు. చాలా బాగుంది, చూసి ఎంజాయ్ చేయండి.